రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు బేట మీ అందరికీ వందనాలు. షలోం. మనము ప్రకటన గ్రంథం ధ్యానించుకోబోతున్నాం. 4వ అధ్యాయం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనం గమనించాలి. 3వ అధ్యాయంలోనేమో భూమి మీద జరుగుతున్న విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి ఉన్నాడు. సంఘాల్లో జరుగుతున్న సంగతులు మనకి ఈ 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మనకి తెలియపరిచి ఉన్నారు. అంచె దినముల్లో సంఘము ఏ విధంగా ఉంటుంది, సంఘస్థుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ సంఘం అయితే ఓర్పు కలిగి ఉంటుందో, సహిస్తుందో వారు పేర్లు జీవపు గ్రంథములో ఉంటుంది, లేకపోతే వారు దీపస్తంభముని దేవుడు ఆర్పేస్తాడు, ఆ సంఘముని ఆ స్థలము నుండి తీసివేస్తానని మనం విన్నాం. చివరి సంఘములో లవదోక్య సంఘము మనం చదివినప్పుడు ఆ సంఘము గురించి దేవుడు చెప్పింది ఒక మంచి మాట కూడా లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువే సంఘాలని స్థాపించేది, యేసుక్రీస్తు ప్రభువే సంఘం యొక్క దీపస్తంభముని ఆర్పివేసి. ఈరోజు ఒక సంఘము మూతబడ్డదనుకో, దానికి అనేక కారణాలు ఉంటాయండి. ప్రాముఖ్యంగా ఏమిటి? అది దేవునికి లోబడని సంఘముగా ఉంది కాబట్టి, దేవుని యొక్క ప్రేమని క్రియారూపముగా సంఘము చూపించలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తించారు. అబద్ధపు బోధకులని వారు ప్రోత్సహించి వారు కూడా ఆ బోధలు విని భ్రష్టు పట్టిపోయేలాగా వారి జీవితాన్ని మార్చుకున్నందుకు ఆ యొక్క సంఘం యొక్క ఏమిటి దీపమును దేవుడు ఆర్పేస్తారు. చాలా కారణాలు ఉంటాయి ఈరోజు సంఘాలు మూతబడటానికి కారణం. ఒక సంఘం మనం తెలుసుకున్నాం, స్మిర్నా సంఘం. ఎంత పర్సిక్యూషన్ వచ్చినా కూడా, ఎంత శోధన ఎదుర్కొన్నా కూడా దేవుడు వారి గురించి అద్భుతమైన మాటలు మాట్లాడాడు. 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 3వ అధ్యాయంలో భూమి మీద జరుగుతున్న విషయాలు మనం గమనించాం. ఇప్పుడు పరలోకములో, అంటే భూమి నుండి పరలోకంలోకి మనం తీసుకొని వెళుతున్నాడు ఎవరు? అపోస్తుడైన యోహాను. ఇంతవరకు భూమి మీద విషయాల గురించి మాట్లాడి ఇప్పుడు పరలోకములో సంభవించబోయే విషయాలు, సంగతులను దేవుడు సాక్షాత్ అపోస్తలుడైన యోహానికి చూపించబోచున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాటతో ఈ యొక్క అధ్యాయము, ఈ యొక్క చాప్టరు ప్రారంభము అవుతుంది. చూద్దాం ఆ మాట ఏమిటో. ఈ సంగతులు జరిగిన తరువాత, ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏమిటి? ఈ సంగతులు అనే విషయము మనం గ్రీకు భాషలోనే చూస్తే మెటాటోటా, TAUTA, META, TAUTA అంటే ఏమి విషయాలు సంభవించిన తర్వాత. ఇక్కడ మనం గమనించాలి ఏమిటంటే, సంఘం అనే మాట 3వ అధ్యాయంలో మనం చూస్తే దాదాపు 19 సార్లు మనకి వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత 4వ అధ్యాయం నుండి తిరిగి 19వ అధ్యాయం వరకు సంఘం అనే మాట మనకి ఎక్కడ కనిపించదు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మళ్ళీ చివరి దశలో మనం చూస్తాం. తిరిగి జన సమూహము, పెద్దలు వీరందరూ దేవుని ముందు కూర్చొని వాళ్ళు ఆరాధించటం మళ్ళా మనం అక్కడ చూస్తాం. రైట్? 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం. అంటే ఈ 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంఘము దాచబడి ఉన్నది. దాచబడి ఉండటం అంటే ఏమిటి చెప్పాలి? సంఘము చెప్పాలి, ఎత్తబడింది అంటే ర్యాప్చర్. సంఘము అంటే మనం ఎంత ధన్యులమో తెలుసా? మహాశ్రమ దినముల నుండి దేవుడు మనల్ని తప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ఊరటండి సంఘానికి. సంఘములో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన ఒక మెసేజ్, ఒక న్యూస్. ఏమిటి? మహాశ్రమ దినముల్లో నుండి ఎవరు తప్పించబోతున్నారు? యథార్థవంతులు.
అర్థమైందా? సంఘాల్లో, కొన్ని సంఘాల్లో దేవుడు ఏమంటాడు, ఆ సంఘములో కొంతమంది ఉన్నారంట ఇంకా యథార్థవంతులు, నీతిగా ప్రవర్తించేవారు, వారిని దేవుడు తీసుకొని వెళ్తాడు. కానీ ఆ సంఘములో ఉన్న మిగతా వారు ఆ సంఘం యొక్క దీపస్తంభముని ఆర్పేస్తారు. అంటే కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో పవిత్రత లేకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా, ప్రేమ లేకపోయినా, ఆజ్ఞలు గైకొని, అందులో కొంతమందికి క్రీస్తు ప్రేమ కలిగి ఉంటారు, భారము కలిగి ఉంటారు, ఆత్మభారము కలిగి ఉంటారు, పరిశుద్ధులుగా జీవించడానికి వారు ప్రయాసపడుతుంటారు. అలాంటి సంఘములో కూడా కొంతమంది విశ్వాసులు, అలాంటి విశ్వాసులు ఉంటారు. వారిని కూడా దేవుడు ఆ సంఘములో నుండి ఎత్తుకొని తీసుకొని వెళ్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగు. అంటే నీ ప్రవర్తన అనుకూలంగా ఉంటే దేవునికి ఖచ్చితముగా నువ్వు ఎత్తబడే గుంపులో చెప్పాలి ఉంటావు. సో ఇక్కడ మనం ఏమిటండి, అది మళ్ళీ చదువునానా వచనం ప్రారంభము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. ఇక్కడ ఏమిటి ఉన్నది, ఏమి తెరవబడి ఉన్నది? అప్పటి వరకు పరలోకపు ద్వారము తెరవబడలేదు. ఇప్పుడు యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకపు ద్వారము ఆల్రెడీ, అంటే ఏమిటి, అందులో ఆల్రెడీ జనులు ప్రవేశించారు అన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం, గమనించాలి. ద డోర్ ఆఫ్ హెవెన్ వాజ్ ఓపెన్డ్ అని అంటాడు ఇంగ్లీష్లో. బిఫోర్ మీ వాజ్ అ డోర్ స్టాండింగ్ ఓపెన్ ఇన్ హెవెన్. పరలోకపు ద్వారము తెరవబడ్డది. అంటే సమయం వచ్చింది పరిశుద్ధులందరూ పరలోకానికి ప్రవేశించటానికి. చదువు నాన్న. పరలోక ద్వారము ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఎలాంటి స్వరము విన్నాడంట? బూర ధ్వని శబ్దము. ఒక స్వరం ఎలా ఉండే అంట? ఇదే మాట సినాయి పర్వతము దగ్గర రాయబడి ఉంది. ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుని స్వరం ఎలా ఉందంట చెప్పాలి, ఉన్నదా? థండర్, లైక్ ట్రంపిట్, థండర్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన. నేను ఇక మీదట లోకానికి రాబోయే తీర్పుని, నా ఉగ్రతని నేను నీకు చూపించబోతున్నాను. ఈ లోకం మీద ఎలాంటి తీర్పు నేను తీర్చబోతున్నానో. అందుకనేనమ్మా, రక్షణ లేని వారి కొరకు మీరు ప్రార్థించండి. ఈ తీర్పు దినములో వారు ప్రవేశిస్తే వారు తప్పించుకోవటానికి వీలు లేదు. ఆత్మల భారము కలిగి ఉండండి సమాజము. క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆత్మల భారము కలిగి ఉండండి. మనం చూస్తాం యూదా గ్రంథములోని బుక్ ఆఫ్ జూడ్లోని, ఒకనిని అగ్నిలో నుండి లాగినట్టుగా అంటాడు. అలాగ మీరు ఒకరిని రక్షించాలి అంటాడు. ఇప్పుడు సహజంగా నీ కళ్ళ ముందు ఎవరికైనా నిప్పు అంటుకున్నది అనుకో, వాళ్ళ బట్టలకి మీరు ఏం చేస్తారు చెప్పాలి, మీరే చెప్పాలి. ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి రక్షిస్తారు కదా, కాపాడుతారు కదా. వారి మీద ఏదో వస్త్రం వేసి కప్పి అగ్ని వారిని దహించకుండా మీరు. మరి ఆత్మల విషయమే ఎందుకు ఈ ఆలోచన మనకి లేదు? వాళ్ళు వస్త్రాలు కాలిపోతున్నాయి, శరీరం కాలిపోతుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ శరీరం, వాళ్ళ ఆత్మ నిత్యము అగ్నిలో నశించిపోతున్న బాధ మీలో ఏమాత్రమైనా ఉన్నదా సహోదరి సహోదరుడా? చాలాసార్లు నేను చూశాను, ఎవరికైనా నిప్పు అంటుకుంటే వెంటనే వచ్చి నీళ్లు పోస్తారు. ఈరోజు మనకి జీవజలపు ఊటలు ఏమిటి? దేవుని వాక్యము. అది ఇస్తే ఎలాంటి నిప్పు వాళ్ళకి అంటుకోదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాంటి నిప్పునైనా ఆర్చేస్తుంది. ఏంటిది? దేవుని మాటలు, దేవుని
వాక్యము. రైట్, చూద్దాం నాన్న. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, వివరిస్తున్నాడు. ఏం చూశాడు, ఎవరిని చూశాడు? వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇక్కడ ఒకడు ఆసీనుడై ఉన్నాడు, కానీ ఆయన ఏ విధంగా ఉన్నాడో వివరించలేదు, వర్ణించలేదు. ఆయన ముఖము ఏ విధంగా ఉంది, ఎలా కనిపిస్తున్నాడు? ఎందుకంటే దేవుడిని చూడని ఎవ్వరు దేవుడిని చూడలేరు. ఎందుకు? సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తున్నాడు. రైట్, దేవుణ్ణి చూసి బ్రతికిన నరుడు ఏ ఒక్కడును లేడు. మీకు ఇంకొక గొప్ప విషయం తెలుసమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మానవ రూపాన్ని ధరించుకోవాలనుకున్నాడో తెలుసా, అది కేవలం ఒక్క పూట కోసము కాదు, ఫర్ ఇటర్నిటీ. దేవుడు మరలా మారడండి. ఆ మానవ రూపం అనేది మళ్ళీ మారదండి. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు డిసైడెడ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ అ హ్యూమన్ మ్యాన్, he is not going to change back. ఎంత గొప్ప త్యాగమో తెలుసా అది. God will remain man as a human in flesh for eternity with us. మీకు ఒకవేళ నేను చెప్పినది గ్రహించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఎంత గొప్ప కార్యము చేశాడో మీరు గ్రహించగలుగుతారు. సరే, ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక చేపల చెరువు ఉందనుకోండి. ఆ చేపల చెరువులో అనుకోకుండా ఒక చేపని ప్రవేశపెట్టాం. ఆ చేప ఏం చేస్తుందంటే మిగతా చిన్న చేపలన్నిటినీ తిని చంపేస్తుంది. ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది నువ్వు చేపగా మారటానికి. అర్థమైందా? ఒక చేపగా మారటానికి నీకు అవకాశం ఉన్నది. దేనికి? ఆ మిగతా చేపలని నువ్వు చెప్పాలి రక్షించటానికి. కానీ ఒక కండిషన్, మరలా నువ్వు మానవుడుగా. అదే యేసు చేశాడండి. మీకు అర్థమవుతుందా? మానవుడుగా వచ్చాడండి. మళ్ళీ ఆ రూపము మారదండి. ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు గ్రహించగలిగితే, గాడ్ కమింగ్ ఇన్ ఫ్లెష్ టు సేవ్ యూ అండ్ మీ అండ్ విల్ రిమైన్ విత్ us ఫర్ ఇటర్నిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ డివైన్ హ్యూమన్ బీయింగ్. ఇది ఎంత గొప్ప త్యాగమో మీరు అర్థం చేసుకోగలిగితే మన బ్రతుకులు ఇలా ఉండవు. He will not, నేను ఎన్నడూ మారని దేవుడు. అందుకనే మనం చూస్తాం ఈ గ్రంథంలోని కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మీకు తెలియపరుస్తాను. చదువునాను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు. ఇక్కడ రెండు రాళ్ళు అంటే ప్రెషియస్ స్టోన్స్ గురించి మాట్లాడబడ్డాయి. చూసిన వాడు ఎలా కనిపిస్తున్నాడంట? సూర్యకాంత అంటే లైక్ ఎమరెల్డ్ అంటాం అనమాట. మనకి లైక్ జాస్పరా, ఎమరెల్డ్, లైక్ ఎమరెల్డ్. మరకతము అంటారు కదా దాన్ని. ఎమరెల్డ్ ఇస్ కాల్డ్ మరకతం. ఇంగ్లీష్లోని మనకి రెండు రాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడబడ్డాయి. ఒకటి మరకతము, ఇంకొకటి సార్డిన్, దాని తెలుగు సుగంధము. ఎప్పుడైనా మీరు గమనించారా? పాత నిబంధనలో యాజకుడు వస్త్రం వేసుకున్నప్పుడు ఆయన ఛాతీ మీద 12 రాళ్ళు ఉండేవి. మొదటి రాయి మీద యాకోబు మొదటి కుమారుడు పేరు ఉండేది. ఏమిటి ఆ పేరు చెప్పాలి? రూబేను. 12వ రాయి మీద ఒక పేరు ఉండేది. ఏమిటి ఆ పేరు? చివరి కుమారుడు బిన్యామీను. రూబేన్ అనగా ఏమిటి చెప్పాలి? రూబెన్ అంటే ఏమిటి? బిహోల్డ్ మై సన్, ఇదిగో నా కుమారుడు. బెన్యమీన్ అంటే ఏమిటి?
ఎస్, నా నా కుడి చేతి పుత్రుడు, సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. గాడ్ బ్లెస్ యూ మా. ఈ రెండు రాళ్ళు ఏమి చెప్తున్నాయంటే క్రీస్తు యొక్క మానవత్వము గురించి చెప్తుంది, క్రీస్తు యొక్క ఏమిటి మానవ యొక్క శరీరము యొక్క విషయము గురించి చెప్తున్నది. రెండోది క్రీస్తు యొక్క దైవత్వము గురించి చెప్తుంది. మొదటి రాయి దేవుడు మానవుడిగా ఈ లోకానికి బెన్యామీను, బిహోల్డ్ అ సన్. బిహోల్డ్, దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయుడైన కుమారుని మనకి అనుగ్రహించాడు. బిహోల్డ్ అ సన్ అంటే దేవుడు శరీర రూపాన్ని ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. బిహోల్డ్ అ సన్. మానవుడిగా దేవుడు చేసిన పని గురించి మొదటి రాయి చెప్తుంది, దైవత్వము గురించి రెండో రాయి వివరిస్తున్నది. అందుకని ఈ రెండు రాళ్ళు గురించి మాట్లాడింది. ఈ రెండు రాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఒకటి ఆయన మహిమ, రెండోది ఆయన కృప. మొదటి రాయి ఆయన ఏమంటున్నాడు? ఎలాగా? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, లైక్ జాస్పర్ అన్న మహిమను వివరిస్తుంది మొదటి రాయి. ఆ రెండో రాయి ఏమి వివరిస్తుంది? ఆయన కృపని. ఈ యొక్క సుగంధము అనే రాయి ఎర్రగా ఉంటుందండి. షెడ్ బ్లడ్ ఆఫ్ జీసస్ విచ్ టాక్స్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. రైట్? చాలా నేర్చుకోవాలండి ఈరోజు. చాలా టీచింగ్ ఇస్తాను ప్రీచింగ్ కన్నా ఈరోజు. వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై. ఇక్కడ సువర్ణ కిరీటం అన్నాడు కానీ గ్రీకు భాషలోని స్టెఫెనోస్ అని రాయబడుతుందండి. గ్రీకు భాషలో స్టెఫెనోస్ అంటే హతసాక్షుల కిరీటము, మార్టియర్స్ క్రౌన్. అక్కడ ఏమి కిరీటము? సువర్ణ కిరీటం అని రాయబడింది. కానీ స్టెఫెనోస్ అని గ్రీకు భాషలో ఉంటుంది. స్టెఫెనోస్ అంటే హతసాక్షులు వేసుకునే కిరీటము. అక్కడ 24 పెద్దలు, హతసాక్షులై ఉన్న పెద్దలు, వారు ఏం కిరీటం వేసుకున్నారు? సువర్ణ కిరీటం కాదు, మార్టియర్స్ క్రౌన్ వాళ్ళు వేసుకున్నారు. మనం చూస్తాము పాత నిబంధనలోని కొత్త నిబంధనలోని కూడా ఈ యొక్క 24 మంది గురించి అటు పాత నిబంధనలోని కొత్త నిబంధనలను కూడా కొన్నిసార్లు మనకి రాయబడిన విషయములు మనం గమనించవచ్చు. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుదామండి. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 24 verse 3 to 5. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దలందరికంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి. గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను. ఎలియాజరు సంతతి వారిలో 16 మంది, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను. అంటే ఎంతమంది? 24 మంది యాజకులు మందిరములో వాళ్ళు ఆర్డర్లో క్రమములో పని చేయటానికి 24 పెద్దలని, రైట్, యాజకులని ఈ 24th ఎల్డర్ ఎవరైతే చర్చ్లో ప్రీస్ట్ ఉంటాడో అప్పుడు ఆ మందిరములో ఆ అబీజ, రైట్, సంతతి వారిలో ఎవరుండేవారు? అక్కడ యేసుక్రీస్తు కాలములో ఎవరుండేవారు? జకర్యా. మనం కొత్త నిబంధనలోని చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు. యూదాదేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరందరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి.
జకర్యా తన తరగతి క్రమము చొప్పున అభయ క్రమము తరగతి చొప్పున ఆ కాలములో మందిరములో యాజకుడుగా ఉన్నాడు. ఎవరు ఈ జకర్యా? బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క తండ్రి. అంటే బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరు? ప్రధాన యాజకుడు. అర్థమవుతుందా మీకు? బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరు? చివరి ప్రధాన యాజకుడు ఎవరు భూమి మీద? బాప్తిజం ఇచ్చే, కానీ ఆయన మందిరములో పని చేయలేదు. యేసు చెప్పాలి కోసము మార్గమును సిద్ధపరిచాడు, ఎడారిలోని ప్రకటించాడు. వెళ్ళి మార్గము సరళపరుస్తూ యేసు కోసము మార్గము ఏర్పరిచిన ప్రధాన యాజకుడు ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను. వారి తండ్రి జకర్యా. సో అమ్మ, పాత నిబంధన కొత్త నిబంధనలో ఏ మార్పులు లేవు. అందుకనే ఎవ్వరు వేలెత్తి ఈ గ్రంథము కరెక్ట్ కాదు అనటానికి వీలు లేదండి. అందుకనే దీన్ని పరిశుద్ధ గ్రంథము అని అన్నారు. రైట్, చదువుదామా. ఇప్పుడు ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయము 12 నుండి 14. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణము వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఒకటి ఉండెను. ఓకే, ఇక్కడ చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం. అక్కడ పాత నిబంధనలోని యాజకులతో పాటు కొత్త నిబంధనలోని ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? అపోస్తుల పేర్లు కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ 24 ఎల్డర్స్ ఎవరైతే హతసాక్షుల కిరీటము ధరించుకొని ఉన్నారో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతుంది. భూమి మీద వాళ్ళు చేసిన పని మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ వారు కొనసాగిస్తున్నారు. యాజకులు ఏం చేశారు? అక్కడ దేవుణ్ణి ఆరాధించేవారు, ఆరాధన క్రమంగా నడిపించేవారు. రైట్. ఒక గొప్ప విషయం ఏమిటంటే దానియేలు ప్రవక్తకి ఒక దర్శనము దేవుడిస్తాడు. ఆ దర్శనములోని దావీదు దేవుని సింహాసనముతో పాటు ఇంకా మరి కొన్ని సింహాసనములు చూస్తాడు. కానీ యోహాను, అపోస్తలుడైన యోహాను ఆ సింహాసనంలో ఆసీనులైన వారిని చూస్తాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథములోనో అక్కడ సింహాసనం మీద కూర్చునే వారు ఎవరు కనిపించలేదు. కానీ చివరి దశలో యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనం మీద ఆసీను అయ్యేవారు 24 మందిని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంత అద్భుతంగా! పాత నిబంధన ఎక్కడ, కొత్త నిబంధన ఎక్కడ? ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడిందండి? చెప్పాలి మీరు. ఎప్పుడు రాయబడ్డది? ఈ ప్రకటన, ఈ దర్శనం ఎప్పుడు, ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పాలి? 60, సమ్వేర్ అరౌండ్ 60s, అంతేనా? యేసుక్రీస్తు చనిపోయిన 30 సంవత్సరాలు తర్వాత. అంటే అక్కడున్న యాజకత్వము గురించి ఇక్కడున్న విషయాలకి ఎన్ని వందల సంవత్సరాలు తేడా ఉన్నా కూడా దానియేలు 605 క్రీస్తు పురము, 605 BC. క్రీస్తు పురమే కదమ్మా, పూర్వము, క్రీస్తు పూర్వము. ఓకే, 605 BC. 605 BC ఎక్కడ? 60 AD ఎక్కడ? ఎన్ని వందల సంవత్సరాల తర్వాత. అక్కడేమో దానియేలు చూసిన దర్శనం చూద్దామండి. దానియేలు 7వ అధ్యాయం 9వ వచనము. ఇక సింహాసనములు వేయుట చూచితిని. సింహాసనములు అక్కడ ఏర్పరచుతున్నాయంట, వేయబడటము చూసాడంట దానియేలు. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను.
దాని చక్రములు అగ్నివలే ఉండెను. అంతే. ఇక్కడ ఏమిటి? సింహాసనములు ఏర్పరచటము చూస్తున్నాడు. ఇక్కడ సింహాసనములేమో ఆక్యుపై అయి ఉండటము చూస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ బుక్ చూడండి. దానియేలుకి యోహానికి ఏమైనా పరిచయం ఉందా? రక్త సంబంధం ఏమైనా ఉందా? ఎంత అద్భుతంగా రాయబడ్డదో ఈ యొక్క గ్రంథము, ఎంత సత్యం ఉన్నదో ఈ బైబిల్లో. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనుషులు వక్రీకరిస్తుంటే మనం ఎలాగ సహిస్తున్నామో నాకు అర్థం కాదు. దిస్ బుక్ హ్యాస్ టు బి ప్రీచ్డ్ టు ది ఎంటైర్ వరల్డ్. ఈ సత్యము సర్వలోకానికి ప్రకటింపబడాలి. ఈయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని ప్రకటింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నోర్లు మూసుకొని కూర్చోకండి దయచేసి. ఇంత సత్యము మన దగ్గర పెట్టుకొని మనం సిగ్గుపడుతున్నామంటే ఏదో లోపము మనలో ఇంకా ఉన్నది. చదువుదాం నాన్న, ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరు. ఎంతమందికి సినాయి పర్వతం గుర్తుకున్నదండి? మీకు గుర్తున్నదా సినాయి పర్వతం? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది చెప్పాలి. దేవుడు తన ధర్మశాస్త్రమును అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇదే దృశ్యము కదా, మెరుపులు, ఉరుములు, బూరధ్వని, గొప్ప ధ్వని శబ్దము విన్నారు కదా. అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇదే చిత్రము కనిపించింది ఇశ్రాయేలు ప్రజలకి. పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చిత్రము ఎందుకు యోహానికి కనిపించిందో తెలుసా? ఇది దేవుని తీర్పు గడియ ప్రారంభమైంది. ఎవరి మీద? ఎవరైతే ధర్మశాస్త్రముని మీరి దేవుని ఆజ్ఞలను గైకొనకుండా జీవించారో వారి మీదకి తీర్పు తీర్చటానికి ఆయన ఇక్కడ తీర్పుని ప్రారంభించాడు. అక్కడేమో ధర్మశాస్త్రముని ఇచ్చాడు, ఇక్కడ ధర్మశాస్త్రముని నెరవేర్చకుండా భ్రష్టు బట్టి జీవించిన వారికి తీర్పు ప్రారంభించడానికి మళ్ళా అదే దృశ్యము. ఏ మారలేదండి. నేను అందుకనే కొన్నిసార్లు నేను ఎక్కువ హైపర్ గ్రేస్ ప్రీచర్స్ని నేను వింటూ ఉంటాను. కొంతమంది గొప్ప సేవకులు వారు ఏమంటారంటే ఆజ్ఞలు కూడా కొట్టివేయి. విన్నారండి ఎప్పుడైనా ఈ బోధ? ద కమాండ్మెంట్స్ ఆర్ ఆల్సో డన్ అవే, దే ఆర్ స్ట్రైక్డ్ అవుట్. ఆజ్ఞలు కొట్టివేయబడ్డది, ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యం ఏమిటో తెలుసా? ఏ ధర్మశాస్త్రమునైతే దేవుడిచ్చాడో ఆ ధర్మశాస్త్రముని మీరి ఎవరైతే బ్రతికారో వారి మీద తీర్పు తీర్చటానికి అదే దృశ్యం మళ్ళా యోహానికి పరలోకములో కనిపించింది. భూమి మీద కనిపించింది, మళ్ళీ మానవులకి పరలోకములో అదే దృశ్యం. ధర్మశాస్త్రముని అమ్మా మనకి రోమియోలకు రాసిన పత్రికలో ఏమంటాడు? ఆజ్ఞ పరిశుద్ధమైనదే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. అందుకని దేవుడు ఏమంటాడు యెహెజ్కేలుకి రాసిన పత్రికలోని, నేను మీ రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని మీకిచ్చి నా ధర్మ విధులను మీ హృదయపు పలకల మీద నేను రాసేదను అంటే అందుకనే అంటానమ్మా, ఏ బోధకుడు మాటలు మీరు వింటున్నారో జాగ్రత్తగా ఉండండి. హైపర్ గ్రేస్, ప్రాస్పెరిటీ, డిస్పెన్సేషనలిజం, అబ్బో మీరు నమ్మరండి, 100 కొత్త బోధలు. ఫెయిత్ మూవ్మెంట్ అంటారు, ఏమో రకరకాలు సూపర్ న్యాచురల్స్ అంటారు. వామ్మో దేవా, అక్కడ ఏం జరుగుతాయో మనకి భయం వేస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు రాసిన సంఘాల్లో ఇవన్నీ ఎక్కడైనా కనిపించాయా మనకి? ఏమన్నాడండి సంఘాలకి రాసినప్పుడు? చెప్పండి. ఓర్చుకున్న వాడికి, సహించిన వాడికి, దేవుని ఆజ్ఞలను గైకొన్న వాడికి జీవ కిరీటముని ఇస్తాను, వారి పేర్లు జీవపు గ్రంథములో. ఆజ్ఞలు, అక్కడ కూడా ఆజ్ఞలే అన్నాడు. అవునా? జాగ్రత్తగా ఉండండి. ఎవరు ప్రసంగాలని మీరు విని
వారు మాటలు నిజమని మీరు నమ్మి మీ బ్రతుకుల్ని మార్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.